ఏపీలో విద్యారంగానికి పెద్దపీట వేశారు వైసీపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డబ్బులేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 4 ఏళ్ల పాటు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. 5వ ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు 26,067 కోట్లు జమ చేశారు. ఇక 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగనన్న విద్యా కానుక కోసం 3,366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం 4,417 కోట్లు, మాబడి నాడు నేడు 2 దశలకు కలిపి 13,000 కోట్లు, వైఎస్ సంపూర్ణ పోషణ కోసం 6,688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం 32 కోట్లు, విద్యార్థులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్ల కోసం 1,300 కోట్లు, విద్యా దీవెన కోసం 12,610, వసతి దీవెన కోసం 5,392 కోట్లు, విదేశీ విద్యా దీవెన కోసం 107 కోట్లు, ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఈ దేశ చరిత్రలో ఏ సీఎం చదువుల కోసం, విద్యా ప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కా చెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తారని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారంటూ విమర్శించారు. కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చెప్పిన డేట్స్ కి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 5వ ఇన్స్టాల్మెంట్ కూడా 5వ ఏడాది కూడా మరి 2024 జూన్ కి ఇవ్వటానికి ప్రిపేర్ చేసి పక్కాగా పెట్టి ఎన్నికలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కింద గత 4 సంవత్సరాల్లో దాదాపు 83 లక్షల మంది పిల్లలకి 44,48,865 మంది తల్లుల అకౌంట్లో 26,067 కోట్ల రూపాయలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నిలుపుకున్నాడయ్యా. చంద్రబాబు మీలాగా కాదు. మాట చెప్పి ఓడదాటిందాకా ఓడమల్లన్నా, ఓడదాటిదాకా బోడిమల్లన్న అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లేదు. చంద్రబాబు గారు అది మీకు వర్తిస్తుందని కూడా తెలియపరుస్తా ఉన్నాను. మేము అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీరేమన్నారు? అమ్మఒడి నాన్న పుట్టి. ఎంత దారుణం! పేద పిల్లల స్థితి, సామాజికంగా అణగారినటువంటి స్థితిగతులు ఏ కులం వాళ్ళైనా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఉన్నత కులాల్లో పేదవారికి అందరి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని, చదువులమ్మ తల్లిని ఈ రాష్ట్రంలో ఓలలాడిస్తే నాన్న బుడ్డి అన్నావు సరే, కానీ నాన్న బుడ్డికి ప్రియారిటీ ఇస్తా ఉన్నావు నువ్వు. మంచి నీళ్లు దొరకటం లేదేమో కానీ ముందు ఏరులై పారిస్తా ఉన్నావు. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్రంలో మందు ఓలలాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లు చూపిస్తే అనుకున్నాం ఈయనేదో కొంచెం ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితి మారుస్తానికి 2 ఏళ్లు అభివృద్ధి చేస్తాడనుకున్నాం. 2 ఏళ్లు అయితే వీధికి 2 షాపులు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన అయినటువంటి అమ్మఒడి మీరు పేరు మార్చి కుటుంబంలో ప్రతి వారికి ఇస్తారని చెప్పారే, తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే ఏది అడ్డు చెప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నాయకుడు పిల్లలు, అక్క చెల్లెళ్ల యొక్క పిల్లలు నా సొంత మేనల్లుళ్ళు, మేనకోళ్లని చెప్పి ఈ రాష్ట్రంలో విద్యా వ్యాప్తి కొరకు, విద్య యొక్క స్థితిగతులు మెరుగుపరిచి సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టే విధంగా పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో ఒక విద్యలో పేటెంట్, సామాజిక విప్లవంలో పేటెంట్ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితేనే, మీరు చెప్పినటువంటి హామీలు ఇంప్లిమెంట్ అయితేనే సామాజిక స్థితిగతులు పెరగటానికి ఆస్కారం ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త, చెప్పిన హామీ నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నాను. ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 57 నెలల్లో విద్య కోసం ఎన్ని గొప్ప మార్పులు, ఎంత డబ్బులు వెచ్చించాడో ఒక్కసారి ఉదాహరణకి దాదాపు జగనన్న అమ్మఒడి కోసం 26,000
667 కోట్ల రూపాయలు వెచ్చించాడు. జగనన్న విద్యాకాలం కోసం 3,366 కోట్లు వెచ్చించారు. జగనన్న గోరుముద్ద కోసం 4,417 కోట్లు వెచ్చించారు. పాఠశాలలో నాడు నేడు మొదటి దశ రెండవ దశ కలిపి దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. అట్లాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇవన్నీ ఉండబట్టి సంపూర్ణ పోషణ కింద 6,628 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. చివరికి ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ ఇస్తానికి 32 కోట్ల రూపాయలు. అట్లాగే విద్యార్థులకు 8వ తరగతి విద్యార్థులకు టీచర్లకు బైజూస్ కంటెంట్ ట్యాబ్లు ఇచ్చినందుకు 1,300 కోట్ల రూపాయలు. అలాగే జగనన్న విద్యా దీవెన కోసం 12,610 కోట్ల రూపాయలు. అట్లాగే వసతి దీవెన కింద 5,392 కోట్ల రూపాయలు. విదేశీ విద్య కోసం 107 కోట్ల రూపాయలు. మొత్తం దరిదాపు అన్ని కళ్యాణమస్తు సహా 72,919 కోట్లు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువు కోసం సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఒక గొప్ప హృదయంతో మనస్సుతో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేసే విధంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనియాడుతున్న తరుణంలో చంద్రబాబు గారు మీరు అబద్ధపు హామీలను చివరికి చదువుకునే పసిపిల్లలను మోసం చేసే తల్లికి వందనాన్ని కూడా తూట్లు పొడుస్తా ఉన్నారు. ఇకనైనా ఆలోచించి మేము పెట్టినటువంటి అమ్మఒడిని మార్చేరే తల్లికి వందనం ఆ తల్లికి వందనాన్ని ఆ తల్లులు పిల్లలను ఉసురు కొట్టుకోకుండా బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీతో రెస్పాన్సిబిలిటీతో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.